ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు ఆగస్టు 16, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, అద్భుతమైన రంగురంగుల ప్రపంచానికి అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వడమే మీ ముఖ్య లక్ష్యం. కావున సదా ఇదే ఖుషీలో హర్షితంగా ఉండండి. ఉదాసీనంగా వాడిపోయి ఉండకండి. ప్రశ్న: అదృష్టశాలి పిల్లల్లో ఏ ఉమంగము సదా ఉంటుంది? అదృష్టశాలి పిల్లల్లో సదా ఏ ఉమంగము సదా ఉంటుంది? జవాబు: అనంతమైన తండ్రి మనల్ని నూతన ప్రపంచానికి రాకుమారి రాకుమారులుగా చేసేందుకు చదివిస్తున్నారు. మీరు ఇదే ఉత్సాహంతో అందరికీ అర్థం చేయించండి. ఈ యుద్ధంలో స్వర్గం ఇమిడి ఉన్నది. ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇదే ఖుషీలో ఉండండి. అంతేకాక ఖుషీగా ఇతరులకు కూడా అర్థం చేయించండి. మురళి పాట: ప్రపంచము రంగురంగులది బాబా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: జ్ఞానరత్నాల సాగరుని నుండి అవినాశి జ్ఞానరత్నాలేవైతే ప్రాప్తిస్తున్నాయో వాటికి విలువనుంచాలి. విచార సాగర మథనం చేసి స్వయంలో జ్ఞానరత్నాలను ధారణ చేయాలి. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. సెకండ్ పాయింట్: స్మృతి యాత్రలో ఉంటూ వాణిని పదును కలదిగా చేసుకోవాలి. స్మృతి ద్వారానే ఆత్మ కాంచనంగా అవుతుంది. అందువలన స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి. వరదానము: నాది యొక్క సూక్ష్మ రూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయ నిశ్చింత చక్రవర్తి భవ. నాది యొక్క సూక్ష్మ స్వరూపాన్ని కూడా త్యాగం చేసే సదా నిర్భయ నిశ్చింత చక్రవర్తి భవ. వివరణ: ఈనాటి ప్రపంచంలో ధనం కూడా ఉంది, భయం కూడా ఉంది. ఎంత ధనం ఉంటుందో అంత భయంలోనే తింటారు, భయంలోనే నిద్రిస్తారు. ఎక్కడైతే నాది అనేది ఉందో అక్కడ తప్పకుండా భయం ఉంటుంది. ఒకవేళ ఏదైనా బంగారు జింక నాదిగా ఉన్నా భయం ఉంటుంది. కానీ ఒక్క శివబాబా నా వారిగా ఉంటే నిర్భయులుగా అయిపోతారు. కనుక సూక్ష్మ రూపంలో కూడా నాది అనే దాన్ని చెక్ చేసుకొని దానిని త్యాగం చేస్తే నిర్భయులుగా చింతలేని చక్రవర్తులుగా ఉండే వరదానము లభిస్తుంది. స్లోగన్: ఇతరుల విచారాలకు అనగా ఆలోచనలకు గౌరవం ఇస్తే మీకు గౌరవం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇస్తే మీకు గౌరవం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అవ్యక్త సూచన: సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి. ఒకవైపు బేహద్దు వైరాగ్యం ఉండాలి, రెండో వైపు తండ్రి సమానం, తండ్రి ప్రేమలో లవలీనమై ఉండండి. ఒక్క సెకండు మరియు ఒక్క సంకల్పం కూడా ఈ లవలీన స్థితి నుంచి కిందకి రాకూడదు. ఇటువంటి లవలీన పిల్లల సంఘటన తండ్రిని ప్రత్యక్షం చేయిస్తుంది. నిమిత్త ఆత్మలైన మీరు పవిత్రమైన ప్రేమ మరియు మీరు పొందిన ప్రాప్తుల ద్వారా
అందరికీ శ్రేష్టమైన పాలనను ఇవ్వండి. యోగ్యులుగా చేయండి, అనగా యోగులుగా చేయండి. అచ్చా. ఓం శాంతి.